వైకుంఠం వెళ్ళడం పెద్ద కష్టం ఏం కాదు. హాయిగా పురాణములు వినండి, ఇలాంటి మహాత్ముల చరిత్ర వినండి. ఇవన్నిటికంటే కూడా ఈ జన్మలోనే వైకుంఠం పొందడానికి సులభోపాయం గుడి బడి టీములో చేరండి. గుడిని శుభ్రం చేసి ఆ గుడినే బడిగా మార్చి ధర్మాన్ని బోధిస్తే ఖచ్చితంగా ఈ జన్మలో అయినా ముక్తి వస్తుంది, లేదా ఉత్తమ జన్మ వస్తుంది. ఆ ఉత్తమ జన్మతో ముక్తి వస్తుంది. ముక్తి రావడానికి ఇంతకంటే సులభోపాయం మరొకటి లేదు. ఎందుకు వచ్చిన పదవులు మనకివి? ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని అగస్త్యుడిగా మారినా, వ్యాసుడిగా మారినా, మళ్ళీ చివరికి అల్టిమేట్గా మనకి లక్ష్యం ఏంటి? చిట్ట లక్ష్యం ముక్తి పొందడం. ముక్తి పొందాలంటే ఆలయాలు శుభ్రం చేయటమే, పురాణములు వినడమే. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరోనృణాం. ఈ కలియుగంలో మానవులు తరించడానికి పురాణము వినడము తప్ప మరొక ధర్మము లేదన్నాడు వ్యాసుడే. గుడి మెట్లపై మొదలైన జానపు తొలి అడుగు సేవయే ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ.